నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టు నిరసనగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్ల జెండాలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి అనంతరం ధర్నా చేసిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, మాజీ AFG చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈడీ అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ హుటాహుటిన హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు, కేసులకు భయపడేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కవిత గారి పేరును చెప్పేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈడీ ఎప్పుడు ఢిల్లీకి పిలిచి విచారించినా కూడా పిలిచిన టైంకి పోయింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నిటి కూడా జవాబు చెప్పినప్పటికీ కాలయాపన చేసి ఈరోజు ఈడీని వాళ్ళ జేబు సంస్థగా వాడుకుంటూ దుర్మార్గంగా నిన్న అరెస్టు చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ప్రతి వారు ఖండించాల్సిన అవసరం ఉంది. మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. ఇటు పోలీసులతోటి కానీ ఫ్రెండ్లీ పోలీసులుగా ఉన్నాం, ప్రజలతో ఉన్నాం, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా కూడా మంచి పాలన అందించడం, అన్ని రంగాలలో కూడా ఇవాళ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ముందర తీసుకుపోవడం జరిగింది. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు కేసీఆర్ గారి నాయకత్వం రేపు జాతీయ స్థాయిలో ఆయనకు ప్రమాదంగా భావించిండో అప్పటి నుంచి కక్ష సాధించడం మొదలుపెట్టడం జరిగింది. అందులో ఇటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను కానీ, నాయకులను కానీ, కార్యకర్తలను కానీ మరీ దారుణంగా ఈ మధ్యకాలంలో మనకు గురి చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా మొన్న అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 100 రోజులైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు అమలు చేయలేమని తెలుసుకొని కూడా ఏదో ఓ రకంగా ప్రజలను ఈ ఎలక్షన్ మటుకు మభ్యపెట్టి పక్కదారి పట్టించాలనే ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఈరోజు కేంద్రంతో చేతులు కలిపి కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారి పార్టీని ఒక రకమైన ప్రజలలో అభద్రతాభావం గురి చేసి బదనాం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్యకర్త, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా దీన్ని హర్షించడం లేదు. తప్పనిసరి రాబోయే రోజుల్లో అటు కేంద్ర నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్నటికి ఈ రోజే పొద్దున స్క్రోలింగ్లో చూసినాం, కేజ్రీవాల్ లాంటి వాడిని కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన కూడా ఎదుగుతుంటే ఓర్వలేక ఈ కేసులో ఇరికించి 16 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా పోకపోతే ఈరోజు వారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు అడిగింది. ఈరోజు కూడా నిన్న ఎంక్వైరీ చేసి పోయి అవకాశం ఇస్తే ఇక్కడ కూడా కవిత గారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాల్సిన ఉండే. కానీ ఒక స్త్రీ అని తెలిసి కూడా
6 తర్వాత అరెస్ట్ చేయొద్దు. అలాంటి పరిస్థితులలో కూడా వారు ఇక్కడ కూడా కాకుండా రాత్రే ఢిల్లీకి తరలించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మేము ప్రతి పౌరుడు, తెలంగాణ పౌరుడు దీన్ని తీక్షణంగా ఖండిస్తున్నాం. ఏ లక్ష్యంతో అయితే మన భారతదేశానికి ఇంత మంచి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ సాక్షిగా మేము ఇలా ప్రొటెక్ట్ చేసి వారికి ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని వారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి చర్యలకు పూనుకుంటే కేసీఆర్ కుటుంబాన్ని కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలు తెరువు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే తప్పనిసరి ప్రతిఘటిస్తాం. మేమేందో చూపిస్తామని ఈ సభాముఖంగా ఆ 2 పార్టీలకు హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఏ పరిణామాలకైనా మేము కేసీఆర్ గారి కుటుంబం నోడి ఉంటామని. కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పులి నోట్లో పెట్టి తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని కుటుంబం మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే బీజేపీ వారికి సంక్షేమం ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్లకు సంక్షేమం ఇచ్చినాం. బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టలే. కాంగ్రెస్ కేసీఆర్ ఏమంటున్నారంటే తెలంగాణ బిడ్డలంతా, తెలంగాణ వాదులంతా, తెలంగాణ రాష్ట్రం అంతా నా బిడ్డలు, నా ప్రజలు అనుకున్నాడు. కానీ ఇవాళ నిన్న మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మల్లారెడ్డి మీద, వాళ్ళ వ్యాపారాల మీద దాడి చేయడం, ఒక మైపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం, ఇలా కవిత కేసీఆర్ కుటుంబం మీద దాడి చేయడం, నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుట్రబన్ని తెలంగాణ వాదాన్ని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని లేకుండా చెయ్యాలి అనే దురుద్దేశంతో ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వాస్తవంగా ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఏ విధంగా డ్రైగా ఉండే, ఎన్ని బీడు పొలాలుండే, ఎన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉండే. ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోశమ్మ సాగర్, ఒక రంగనాయకుల సాగర్, ఒక కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి ముందుకు పోతూ ఉంటే రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కరువు లేదు. పాడి పంటలతోని, పచ్చటి పొలాలతోని హరిత తెలంగాణగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కొంతమంది దుర్మార్గం వల్ల ప్రభుత్వం కోల్పోయినప్పుడు కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మైమర్పించడానికి, ఆ హామీలను తప్పుదోవ పట్టించడానికి, హామీలను ప్రజల్లోకి రాకుండా ఇలా దాడులు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు, హక్కుల్ని దుర్వినియోగం చేస్తుండ్రు. ఇలా రాష్ట్రంలో గుండాయిజాన్ని పోలీసుల్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా పోలీసుని ప్రేరేపించి అక్రమంగా దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సామ్రాజ్యవాదాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి వచ్చిన తెలంగాణ రైతుల్ని, అదేవిధంగా సంక్షేమాన్ని కాపాడినటువంటి నాయకుని కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ, పార్లమెంటులో ఉండే ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవాన్ని ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చి, సంక్షేమాన్ని ఇచ్చి, రైతుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని